మనశ్శాంతి గురించి ఒక హదీస్ చెప్పండి సార్. డెఫినెట్గా తెలియపరుస్తానండి. మొన్న నేను ఒక హదీస్ చదివాను. ఆ హదీస్ సారాంశాన్ని నేను మీకు తెలియపరుస్తాను. మనశ్శాంతి అన్నది ప్రపంచంలో అన్నిటికంటే అమూల్యమైన, వెలకట్టలేని ఆస్తి. అది మనకి ప్రాప్తించాలంటే దేవుని స్మరణలో మనం జీవితాన్ని గడపాలి. అలా కాకపోతే దేవుడు కష్టాలకు కడగళ్లకు గురిచేసి, అంటే రాచి రంపాన పెట్టి తన వైపుకు తెచ్చుకుంటాడు. ఈ దేవుని స్మరణ వైపునకు మనమే వెళ్ళాలో లేకపోతే దేవునిచే తీసుకురాబడాలో చాయిస్ మనదే. చాలామంది యాంగ్జైటీతో బాధపడే వాళ్ళ జీవితాలని నేను చూశాను. వాళ్ళ జీవితంలో ఒక కామన్ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను. వారు దేవుని స్మరణకు బహుదూరంగా ఉండేవారు. వారు ప్రాపంచిక వ్యామోహంలో కూరుకుపోయి ఉండేవారు. వారితో నేను మాట్లాడినప్పుడు ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ అనే రోగం మాకు సోకిందో విషయాలు మాకు తెలిసొచ్చాయి. మరణం పట్ల భయం వేసింది. ఇక దేవుని వైపునకు మరలే సమయం ఆసన్నమైందని తెలుసుకొని ఎప్పుడైతే దేవునికి దగ్గరైపోయామో మా జీవితాలు పూర్తిగా ఆనందమయంగా మారిపోయాయి అని చెప్పేసి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తపరిచేవారు. సార్, ఇక్కడ యాంగ్జైటీ అనే రోగం మనకి పాఠాన్ని నేర్పడానికి, మనకి సరైన పద్ధతిలో పెట్టడానికి ఆ దేవుడి తరపునే వస్తుంది. ఎప్పుడైతే మనం మన తప్పుల్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటామో అది మన నుండి వెళ్ళిపోతుంది. పాఠం మాత్రం గుర్తుండిపోతుంది. ఆ పాఠమే దేవుని స్మరణ ఎప్పటికీ మరువకూడదు అన్నదే. సరే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని తెలియపరిచి నేను ఈ సారాంశాన్ని ముగిస్తాను. మనిషికి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది సార్. దాని నుండి దేవుడే మనల్ని కాపాడాలి. అదేమిటంటే, మనిషి తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నప్పుడు దేవుడు భోగభాగ్యాల ద్వారాలను తెరిచేస్తాడు. అప్పుడు వాటిలో పడి తొలుతూగుతూ తప్పుల మీద తప్పులు, దుర్మార్గాల మీద దుర్మార్గాలు చేసుకుంటూ పోతున్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు మనల్ని పట్టుకుంటాడు. ఇక ఆ తర్వాత పరివర్తన చెందే అవకాశం ఉండదు. అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దాని నుండి మనకి దేవుడే కాపాడాలి. కాబట్టి దేవుని కఠినమైన పాఠం ద్వారా కాకుండా మాకు మీవుగా నీకు స్మరించుకునే భాగ్యాన్ని ఆ దేవుడు మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్.